మన జీవితంలో ప్రతి ఒక్కళ్ళు పరిచయం ఒకటి లెసన్ అయినా అయ్యి ఉంటుంది. సమ్మతమే అందులో చేశాను లెసన్ అయినా అయ్యి ఉండాలి అని. బా అది ఇన్స్టాగ్రామ్ లో ఎన్నిసార్లు రీల్స్ గా వచ్చిందో అసలు. కానీ ఎంత రిలేటబుల్ డైలాగ్స్, రిలేటబుల్ సిచ్యువేషన్స్ ఉన్న సినిమా కాబట్టి ఆ వయసులోని ఆ వైపులో బాగా వెళ్ళింది అది. అంటే పొద్దున్నే ఫోన్ చేసింది 6:30, 7 o'clockకి ఫోన్ చేసి ఎవరిదే వాళ్ళ ఇంటర్వ్యూ అని అడిగితే మీదని చెప్పేవాళ్ళ. చాలా మంచి అమ్మాయే, వెరీ హంబుల్, తన పని తప్ప ఇంకేం పట్టదు తెలుసా, నేను తనతో పాటు కలిసి వర్క్ చేశానని చెప్తూ ఉండేది. సో స్వీట్ అండి, ప్లీజ్ నా థ్యాంక్ యూ చెప్పండి ఆవిడకి. ఇప్పుడు సరదాగా ఒక క్వశ్చన్, ఏమో ఎన్నో సినిమా మీకు? సరదా ఎవరికండి, మీకా నాకా? అది సరదా నేను లెక్క పెట్టాలి అంటే ఇంక్లూడింగ్ ఓటీటీయా థియేటర్ మాత్రమే? ఎవ్రీథింగ్. సినిమా 20+ లో ఎక్కడ ఉంటదండి, 18, 19 ఎంత ఉంటది నాకు గుర్తులేదు, కౌంట్ చేయాలి. ఓకే కూల్. మనం 5th అంటే మేబీ ఒక సినిమా వైజ్ లోని ఒక 14th ఎంత ఉంటది వెబ్ సిరీస్. ఎందుకంటే మీరు వికీపీడియా కొట్టినప్పుడు అందులో కూడా కరెక్ట్ గా చూపించట్లేదు. అక్కడ యాక్చువల్లీ చాలా నేను చేయలేని సినిమాలు కూడా చేసినట్టు రాశారు అక్కడ. అవును అది దాని వల్ల కొంచెం, ఎందుకంటే అది చాలా మంది గూగుల్లో నేను అది చదివి అదే ఇంట్రడక్షన్ తీసుకుంటారు. ఈ సినిమాలు అంటే నేను ఎప్పుడు చేసే సినిమాలు అనిపిస్తుంది. ఇది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో ఉందని లేను, ఎక్కడ ఉందని ప్లీజ్ నారాయణ బ్రహ్మోత్సవంలో ఉన్నారండి, చిన్న క్యామియో అండి అది. సమంతక మణి అందులో ఉన్నారు. ఓకే, నేను రాసుకున్నా ఏంటి ఇక్కడ ఉన్నారా, ఎక్కడ నేను చూడలేదు. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లో లేను, ప్రేమ ఇష్ కాదల్ అంటే దాంట్లో నేను లేను దాంట్లో. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కూడా లేను. నెక్స్ట్ మిగతా వాటిలో మీరు ఉన్నారని చెప్పారు కదా, సమ్మతమే ఆఫ్ కోర్స్ బ్రహ్మోత్సవంలో సమంతక మణి దాంట్లో. సమంతక మణిలోని ఓన్లీ వన్ ఫీమేల్ లీడ్ అండి, అది మనమే. తర్వాత ఇంకేంటి, లై అనే దాంట్లో కూడా చిన్న ఓపెనింగ్ లోనే చిన్న క్యామియో చేశాను. నేను చేసిన 2 క్యామియోస్ అంతే, బ్రహ్మోత్సవం, లై అంతే. కానీ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన అమ్మాయిల్లో అతి తక్కువ మంది, టు బి ఫ్రాంక్ యాక్చువల్ చెప్పాలంటే. హౌ కమ్ అండ్ మీరు ఇటువైపు రావాలని ఎందుకు అనుకున్నారంటే ఏం చెప్తారు? చిన్నప్పటి నుంచి తెర మీద నన్ను నేను చూసుకోవాలనే కోరిక ఉండేది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా స్క్రీన్ మీద ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఒక వింత నాకు. ఎలా అసలు సీన్ వెంటనే ఎలా మారిపోతుంది, షార్ట్ కి బట్టలు ఎలా మారిపోతాయి, ఇదంతా నాకు చాలా ఫ్యాసినేటింగ్ గా అనిపించేది. అండ్ యునో హీరోస్ చేసేవి, హీరోయిన్స్ చేసేవి అవి ఇమిటేట్ చేయాలని ఎక్కువ మిమిక్రీ అది మీద ఎక్కువ అప్పట్లో. మిమిక్రీ చెప్పేవాళ్ళ అంటే లైట్ గా అండి, ఏదో మనం ఇమిటేట్ చేస్తాం కదా యాక్టర్స్ ని, అలాగ అంతే అనమాట. అవునా? సో ఎక్కువ ప్రాక్టీస్ చేసింది ఎవరి వాయిస్ అంటే ఏం చెప్తారు? ఎక్కువ ప్రాక్టీస్ చేసిందంటే సాయి కుమార్ గారు, సునీల్ గారు అండ్ రజనీకాంత్ గారు, ముగ్గురిని ఎక్కువ ప్రాక్టీస్ చేసేదాన్ని. ప్లీజ్ ఒక్కసారి మా కోసం చెప్తారా ఒకటి. అరే మీరు రాలేదని వాళ్ళతో కూర్చున్నాను రా, సరే ఇంకెప్పుడు అలా కూర్చోను. ఓకే, ఇది ఎవరికి అర్థమైందా? లేదు యాక్చువల్లీ. కానీ మిమ్మల్ని చూసినప్పుడు, మీ ఇంటర్వ్యూలు చూసినప్పుడు బేసిక్గా మీది ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గాను, వెల్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ గాను, ఇట్స్ గుడ్ ఎనఫ్ మచ్యూర్డ్ ఉమెన్ గాను కనపడుతూ ఉంటారు నాకు ఎప్పుడు. థ్యాంక్ యూ. కానీ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో అలా ఉంటే అసలు ఎంత కష్టం కదా అనిపిస్తూ ఉంటుంది నిజంగా. అవునండి, కష్టమే. ఇక్కడనే కాదు, ఈవెన్ ఫ్యామిలీలో కూడా మనం కాస్త డౌన్ టు ఎర్త్ లేకుండా నేను ఇది అని మన డౌన్ టు ఎర్త్ కిను ఇండిపెండెన్స్ ఆర్ వెరీ సెపరేట్ అండి. ఎగ్జాక్ట్లీ. ఇది ఉంటే ఇది లేదు, ఇది ఉంటే ఇది లేదు ఉండదు. ఎగ్జాక్ట్లీ. కానీ మనం ఇది కరెక్ట్, ఇది తప్పు అని మనం ఎప్పుడైతే ఖచ్చితత్వంగా ఉంటామో అక్కడ ఇంట్లో అయినా సరే మనకు కొంచెం యాంటీనేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అబ్సల్యూట్లీ. కానీ మీ ఉద్దేశ ప్రకారం మీరు చూసిన సొసైటీలో విమెన్ అంటే ఎలా ఉంది రైట్ నౌ? అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దాన్ని బట్టి ఉంటుందండి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దే ఆర్ యూస్ టు, అంటే వాళ్ళకి అలవాటు ఉంది, ఆడవాళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ బయటికి చెప్పడం వాళ్ళకి అలవాటు ఉంది. వాళ్ళ ఒపీనియన్స్కి రెస్పెక్ట్ ఇచ్చే ఒక పరిశ్రమాల్లో వాళ్ళు పెరిగారు. వాళ్ళంటే మనకన్నా తక్కువ కాదు, లేదా వాళ్ళకి అంత భాగం లేదు డెసిషన్ మేకింగ్లో అనే ఒక పరిశ్రమాల్లో పెరిగిన వాళ్ళ
ఒక దృష్టి వేరేలా ఉంటుంది. ఆడవాళ్ళు వాళ్ళ ఒక ఒపీనియన్స్ కొంచెం బలంగా చెప్పేటప్పుడు దాన్ని యారగెన్స్ కింద చూసుకునే వాళ్ళ మైండ్ సెట్ బట్టి వాళ్ళు ఎటువంటి వాళ్ళు విమెన్ ఎలా చూస్తున్నారు అనేది చాలా వరకు అర్థమవుతుంది. థ్యాంక్ఫుల్లీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏంటంటే మగ వేరు ఆడ వేరు అన్నట్టు చూడరు. ఎవరిదైనా ఒపీనియన్ ఒకటే, ఎవరిదైనా ఒకటి. వీళ్ళు అబ్బాయిలు ఇలా బిహేవ్ చేస్తే వావ్ కూల్ స్వాగ్ అని, అమ్మాయిలు ఇలా బిహేవ్ చేస్తే ఈ యారగెంట్ యాటిట్యూడ్ అనే ఒక వాళ్ళు కూడా ఉంటారు. రెండిటికి అంటే ఒక జెండర్ లేకుండా ఎనీథింగ్ ఇస్ సేమ్ ఇంటెన్షన్ అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు థ్యాంక్ఫుల్లీ నాకు ఆ స్పేస్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. సో అది నా మరి అదృష్టం అని అనుకుంటాను నేను. మీ పేరెంట్స్ వాళ్ళు మీతోనే ఉంటున్నారండి ఇప్పుడు? యా నేను మా పేరెంట్స్ తోనే ఉంటున్నా ఇప్పుడు. ఓకే వైజాగ్ లోనే ఉంటాను నేను. అమ్మ నిజంగా మీరు ఇంజనీరింగ్ చేసి మూవీస్ లోకి వస్తానన్నప్పుడు ఎక్కడ అబ్జెక్ట్ చేయలేదా నిజంగా? అంటే బేసిక్లీ నేను పెరిగిన వాతావరణం ఎలాంటిదంటే నువ్వు ఇలానే ఉండాలి అలానే ఉండాలంటే నేను అసలు అలా ఉండను. అంటే ఇఫ్ ఎనీవన్ ట్రైస్ టు ఫోర్స్ మీ ఒకలా ఉండాలి అంటే నాకు ఇంకా రిబెలియస్గా ఎందుకు అలా ఉండాలి నేను ఉండను అనుకుని అనేలాగా అనిపిస్తుంది. అంటే అన్లెస్ మేబీ అమ్మాయిల మెంటాలిటీ అలా ఉంటుందేమో అనిపిస్తుంటుంది కొంచెం. అంటే ఎస్పెషలీ ఏంటంటే ఎక్స్పెక్ట్ ఇలాగే ఉండాలి, మీరు ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే కరెక్ట్, ఇలా ఉంటేనే బయట వాళ్ళు మనల్ని మనం మంచోళ్ళం అని చూస్తాం ఇలా అంటే మనకు అనిపిస్తుంది కదా, అంటే ఇలా ఉంటేనే మంచా, ఇలా ఉండి కూడా మంచిగా ఉండొచ్చు కదా అనే ఒక ఆలోచన వస్తుంది. నాకు ఇప్పుడు మీరు చెప్పేది ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో చెప్పేది కరెక్ట్ అనిపిస్తే డెఫినెట్లీ ఐఎమ్ ఆన్ బోర్డ్, మీకంటే 2 రెట్లు ఎక్కువే నేను ఫీల్ చేస్తాను. కానీ ఇప్పుడు ఎవరింట్లో అయినా 100% అందరూ ఐడియాస్ మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంజనీరింగ్ చదువుకుందాం అనుకునేటప్పుడు మెజారిటీ మా ఫ్యామిలీలో అందరూ ఏంటంటే వైజాగ్లోనే చదవమని చెప్పారు. వైజాగ్ కాకపోతే అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే చదవండి అని చెప్పారు. మీరు బెంగళూరులో చేసినట్టు. నాకేంటంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే కదా, కొంచెం వేరే ఊర్ల దగ్గరికి వెళ్ళి అక్కడ, ఎందుకంటే అది కొంచెం నా గ్రోత్ కానీ నేను చూసే విధానం కానీ నేను ఎక్స్పోజ్ అయ్యే ఒక సొసైటీ కానీ కొంచెం డిఫరెంట్ ఉంటే నాకు కూడా కొంచెం ఒక ఎక్స్పోజర్ ఉంటుంది, నేను కూడా ఐ కెన్ గ్రో యాజ్ అ పర్సన్ అనే ఉద్దేశంతో బయట ఎక్కడైనా చదువుదామని నేను అనుకున్నా. మా అమ్మ ఏమన్నారంటే నువ్వు సీట్ తెచ్చుకో, నీకు ఎక్కడ సీట్ తెచ్చుకుంటే నువ్వు అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు, నీ ఇష్టం అన్నారు. సరే ఓకే అన్న, గీతంలో సీట్ వచ్చింది, ఆల్ ఆఫ్ దట్. నేను అసలు ఎంసెట్ అయితే రాయలేదు, రాస్తే అక్కడ ఉంచేస్తారని. గీతం సెట్ ఒకటి ఉంటుంది, అదైతే కంపల్సరీ రాశాను బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ప్రెషర్. అది సీట్ వచ్చింది కానీ నేను తీసుకోలేదు. సో ఇంకా అలా బెంగళూరులో కామెడ్కే రాశాను, సీట్ వచ్చింది, వెళ్ళాను, చూస్ చేసుకున్నాను, ఫ్రీ సీట్ వచ్చింది, ఇది కదా అని చెప్తే ఇంకా అక్కడే వెళ్ళాను, హాస్టల్లో ఉండి చదువుకున్నాను, 4 years అయిపోయింది. సో యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు చెప్పిన ఒకటి మనం చేస్తే, ఎందుకంటే వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ నుంచి, ఇప్పుడు సినిమాలు ఫుల్ టైం వెళ్ళాలి అంటే ఇంజనీరింగ్ వదిలేయకూడదు, సగంలో చేసి వదిలేయకూడదు, ఎక్కడ ఫెయిల్ అవ్వకూడదు, బ్యాక్లాగ్స్ ఉండకూడదు, ఇలాంటి పాయింటర్స్ ఉన్నాయి. సో బ్యాక్లాగ్స్ లేకుండా ఎక్కడ ఏమి ఫెయిల్ అవ్వకుండా అటెండెన్స్, పైగా అక్కడ అటెండెన్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అండ్ పాస్ అయ్యే విధానం కూడా వేరేలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మన లైక్ తెలుగు స్టేట్స్ గవర్నమెంట్ ఐ థింక్ ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్లో బ్యాక్లాగ్ ఉన్నా మనం ఫైనల్ ఇయర్ వరకు వెళ్ళొచ్చు. బట్ వీటియూ అఫిలియేటెడ్ అంటే విశ్వేశ్వర టెక్నాలజికల్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్లో బ్యాక్లాగ్ ఉంటే మనం 4th సెమిస్టర్ దాకా వెళ్ళలేము. సో అది బ్యాక్లాగ్ ఉంటే మనం డీటెయిల్ అయిపోతాం, ఇంకొక సంవత్సరం రిపీట్ చేయాలి. సో ఫస్ట్ సెమిస్టర్లోని బ్యాక్లాగ్స్ లేకుండా మనం క్యారీ ఆన్ అవ్వాలి లైక్ టు 4th సెమిస్టర్ దాటి అలా ఉండేది అనమాట. సో ఇంకోటి ఏంటంటే అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొన్నిసార్లు ఏంటంటే అర్థం చేసుకుంటారు మన వాళ్ళు, బాగా అండర్స్టాండింగ్. అక్కడ ఏంటంటే 1% తక్కువ ఉన్నా సరే హాల్ టికెట్ ఇచ్చేవారు కాదు. సో అవన్నీ చేశాను, చేసి వితౌట్ బ్యాక్లాగ్స్ మంచిగా ఫస్ట్ క్లాస్లో బాగా పాస్ అయ్యాను. కాబట్టి ఇంకా యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు చెప్పేది నేను చేస్తున్నాను, నో చెప్పడానికి అవకాశం పోనీ చదువు సరిగ్గా లేదంటే అనొచ్చు, నువ్వు ముందు చదువుకో తర్వాత దీని గురించి ఆలోచించు అని లేకుండా 2 బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను. కాబట్టి పెద్ద అపోజిషన్ ఉండేది కాదు. అండ్ ఏంటంటే నేను ఎలాంటి దాన్నో వాళ్ళకి తెలుసు, నా అప్రోచ్ వాళ్ళకి తెలుసు. కాబట్టి ఒక నమ్మకంతోనే నా ఐడియాస్ని సపోర్ట్ చేశారు. There is no tension at all. No, not anymore. Only tension ఏంటంటే నేను ఏంటంటే ఇప్పుడు ముఖస్థుతి కోసం లేదా మంచిగా ఉండాలనే దానివల్ల ఐఎమ్ నాట్ అ పీపుల్ ప్లీజర్. సో ఏంటంటే మనం కరెక్ట్గా ఉంటాం, మర్యాదగా ఉంటాం, మంచిగా ఉంటాం, అంత
ఇట్ ఈస్ గివ్ అండ్ టేక్ ఏదైనా మనకి. సో అదేంటంటే అలాంటి పర్సనాలిటీతో ఉంటే మరి తొక్కేస్తారు కదా, ఇష్టపడరు కదా అనే ఒక భయం అంతే. బికాజ్ I haven't been brought up in a circumstance where I have to people please, లేదా నన్ను నేను మార్చుకుని అవతల వాళ్ళు మనం ఇష్టపడాలని మనం మార్చుకునే ఒక మనస్తత్వం తక్కువ నాకు. అండ్ వేరే వాళ్ళ దగ్గర కూడా నేను అది ఎక్స్పెక్ట్ చేయను, నాకు ఇష్టపరంగా మీరు మిమ్మల్ని మార్చేసుకోండి అంటే అది కరెక్ట్ కాదు కదా. సో ఆ విధానంలోనే పెరిగాను, అదే విధానంలో కంటిన్యూ చేశాను. మీరు ఇప్పుడు చూసేది కూడా అవునవునవును. మీరు ఆన్ స్క్రీన్ ఒకలాగా ఆఫ్ స్క్రీన్ ఒకలా ఉండదు. లేదు, నా వల్ల ఎక్కడైనా ఒకలానే ఉంటారు. దట్ ఐ నో. ఎందుకంటే సందీప్ రాజ్ గారితో పాటు మీరు వర్క్ చేశారు కదా, కొంచెం నాకు ఆయనతో పాటు కొంత జర్నీ ఉంది. దాని వల్ల అంటే మూవీ పరంగా ఒక మూవీ కలిసి వర్క్ చేయడం ముఖచిత్రం ఎగ్జాక్ట్లీ. సో దాని వల్ల నేను అర్థం చేసుకున్న మీ గురించి చాలా బాగా చెప్తూ ఉన్నారు. అండి బా ఏ ఉమెన్ అని చెప్తుంటారు. సో స్వీట్. అందుకే అనుకుంటా కలర్ ఫోటోలో కూడా ఆ రోల్ కి అసలు చాందిని కాకపోతే ఇంకొక లేరు అన్న ఒక విధానంగానే తను నన్ను పెట్టారు ఆ మూవీలోని. సో తర్వాత అర్థమైంది, ఓకే ఈ అమ్మాయిది ఇంత క్యారెక్టర్ ఇంత ఇది కాబట్టి ఆయన నన్ను అనుకున్నారు అనే క్లారిటీ కూడా నాకు తర్వాత వచ్చింది. అవును అవును. కానీ ఏవం సినిమా మీ మనసుకి ఎంత దగ్గర, అంటే మీలో ఉన్న కొన్ని ఫీచర్స్ అందులో ఉన్నాయని అనుకోవచ్చా? అవునండి, అనుకోవచ్చు తప్పకుండా. ఎందుకంటే కేవలం ఒక పోలీస్ ఆఫీసర్ అనగానే ఒక స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్, ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్, ఒక బలమైన ఒక పర్సనాలిటీ అనేది అనుకుంటాం జనరలీ. బట్ ఈ క్యారెక్టర్లో ఏంటంటే సౌమ్య అనే క్యారెక్టర్లో సౌమ్యత్వం కూడా ఉంటది. కరెక్టేనా? సౌమ్యత్వం కూడా ఉంటది. ద కాంట్రాస్ట్ చూపించడానికి తన పేరు సౌమ్య అని పెట్టారు. దాంట్లో వల్నరబిలిటీ ఉంటది. తను చూపించుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి, తను సీరియస్గా తీసుకోవాలి, తను పోలీస్ ఆఫీసర్ అయిన దానికి ఒక కోర్ రీజన్ ఉంటుంది, అది సాటిస్ఫై చేయాలి. కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక వికారాబాద్ లాంటి ఒక చిన్న ప్లేస్లోని ఎస్ఐ అయినప్పుడు తను ఫేస్ చేసే ఇబ్బందులు ఏంటి, అడ్డంకులేవి, దానివల్ల ఇప్పుడు అండర్ ఎస్టిమేట్ చేస్తారు. నీకేం తెలియదు అమ్మా, ఊరుకో కొత్తగా వచ్చావు, నీకేం తెలుసు సార్, నాకు ఛాన్స్ ఇవ్వండి సార్ అంటే ఇంత పెద్ద సీరియస్ ఇన్వెస్టిగేషన్ నీకు ఎలా ఛాన్స్ ఇస్తాం, కొత్తగా వచ్చి ఏమైనా అయితే రేపు పొద్దున. సో వాళ్ళు డిఫై చేసి తినేసి దాన్ని అది దొరికిపోయి అది మళ్ళీ ప్రాబ్లం అయ్యి ఇవన్నీ అంటే చాలా రియలిస్టిక్ గా యూ మెస్ అప్ ఇన్ లైఫ్, యూ మెస్ అప్. అందరికి బ్లూ ప్రింట్ లా ఉండదు, అందరికి ఒకరు కూర్చుని ప్లాన్ వేసి ఇది చెయ్యాలి, నువ్వు ఇది చెయ్యి, ఇలా మాట్లాడని ఉండదు. అలాంటి వాళ్ళకి మేమే ఫిగర్ అవుట్ చేయాలి. తను కూడా అలాంటి క్యారెక్టరైజేషన్. సో తప్పులు చేస్తుంది, తప్పుల నుంచి తెలుసుకుంటది, తెలుసుకుని తను ప్రయత్నం చేసి చేసి హౌ షీ క్రాక్స్ ఆర్ విల్ షీ క్రాక్ ఆర్ విల్ షీ బి క్రాక్డ్, ఆల్ ఆఫ్ దిస్ అవన్నీ ఇంక్లూడ్ అయ్యే ఒక పాత్ర. నాకు ఆ షేడ్స్ నచ్చాయి. దీని క్యారెక్టర్ ఆర్క్ కూడా చాలా బాగుంటది. వల్నరబిలిటీ, ఒక అన్ష్యూరిటీ, ఒక ఇండెఫినెట్ సర్కమ్స్టాన్సెస్ లోని ఉంటూ ఎలా తన చేతిలో తను తీసుకుంటది, ఎలా తను ముందుకెళ్తుంది, ఎలా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని హ్యాండిల్ చేస్తుంది, తనకి ఇంటర్నల్ బ్యాటిల్స్ ఏంటి, తను అసలు ఎందుకు అయింది పోలీస్ ఆఫీసర్, అయిన తర్వాత ఎందుకు తను ఆ డైరెక్షన్ లో వెళ్ళాలనుకుంటుంది, వాట్ ఈస్ ద రీజన్, అవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటది. తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ బాగా చూపిస్తాయి. ఐ ఫెల్ లైక్ ఒక 2 hours స్పేస్ లో చాలా కథ చెప్పినట్టు అనిపించింది నాకు. సో కానీ అందరికీ ఉంటుంది అంటే పోలీస్ ఆ యూనిఫామ్ వేసుకోవాలి లైఫ్ లో ఒక్కసారన్నా యాజ్ అన్ యాక్టర్. అవును, డెఫినెట్ గా ఉంటుంది. అది మీకు చాలా తొందరగానే ఫుల్ఫిల్ అయింది అనుకోవచ్చు. అనుకోవచ్చండి కదా. అవును, అంటే ఇంకొంచెం తొందరగా అయితే బానే ఉంది, కానీ ప్రతిదానికి ఒక ఆశకి హద్దు ఉండాలి కాబట్టి తొందరగానే అయింది అనుకోవచ్చు. ట్రూ నిజం. కానీ నిజంగా సినిమాల్లోకి రాకపోయి ఉంటే, ఇంత సక్సెస్ చూడకపోయి ఉంటే ఏమై ఉండేవారు? ఐ వుడ్ హ్యావ్ బీన్ మామూలుగా మా అందరిలాగే ఒక మాస్టర్స్ చేసి మేబీ జాబ్ చేసి ఉండేదాన్ని. లేదా నాకు ఉండే వేరే ఇంట్రెస్ట్ ఉన్నాయి. నాకు అంటే డబుల్ మాస్టర్స్ చేయాలని ఉంది. నాది ఒక ఇంజనీరింగ్లో నేను చేసిన ప్రాజెక్ట్ యాక్చువల్లీ కమర్షియలైజేషన్కి పుష్ చేశారు. ఎందుకంటే ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్, వెరీ యూస్ఫుల్ ప్రాజెక్ట్ అనమాట ఇండియాకి. అంటే మేమేంటి రూరల్ ఇండియన్ మైండ్లో పెట్టుకుని లోడ్ షెడ్డింగ్ అనే ప్రాబ్లమ్ ఎస్పెషలీ స్టూడెంట్స్కి, ఎందుకంటే రూరల్ ఏరియాస్లో లోడ్ షెడ్డింగ్ అంటే పవర్ పోతున్నప్పుడు హౌ ఆర్ దే గోయింగ్ టు సస్టైన్ దెమ్సెల్వ్స్ అనే దానికి ఒక లో
బడ్జెట్ అఫోర్డబుల్ హారిజాంటల్ యాక్సెస్ విండ్ మిల్ తయారు చేసాము. దాన్ని ఆచరణలో పెట్టి దానివల్ల రిజల్ట్స్ వచ్చి దాన్ని అసలు యాక్చువల్ కమర్షియలైజేషన్కి వెళ్దాం అనుకున్న ఒక పాయింట్స్ కూడా చేసాం మేము. సో వీ వుడ్ ప్రాబబ్లీ దాన్ని ఒక బిజినెస్ వెంచర్ కింద చేసి ఉండేవాళ్ళం. లేదా ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ జర్నలిజం, ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్, సైకాలజీలో నాకు ఇంట్రెస్ట్ ఉంది. అంటే కొంచెం చాలా విషయాల్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఏంటంటే మేబీ అన్ని కొంచెం కొంచెం చేస్తుండేదాన్ని, అట్లీస్ట్ అటెంప్ట్ అయితే చేస్తుండేదాన్ని. ఇప్పుడు కూడా చేస్తాను. నాకు ఇట్స్ ఇన్ మై మైండ్. లైఫ్ ఇస్ లాంగ్, ఐ కెన్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ లైఫ్ ఇస్ ఆల్సో షార్ట్ కొన్నిసార్లు టు డూ ఆల్ ద థింగ్స్ ఐ వాంట్ టు డూ. సో చాలా విషయాలు అయితే వేలైతే దూర్చుండేదాన్ని. కానీ నా వరకు యాజ్ జర్నలిస్ట్ నేను అనుకున్నది అంటే మీరు సివిల్ సర్వెంట్ అయి ఉంటే ఇంకా బాగుండేది. మా మదర్ అంటారండి, నేను డెఫినెట్లీ ఐఏఎస్, ఐపీఎస్, లాయర్, అవును, కలెక్టర్ ఇలాంటివి మా మదర్ ఇదే అంటారు. నేను అనేదాన్ని కూడా అసలు నన్ను ఎక్కువ మరి ట్రాన్స్ఫర్ చేస్తారేమో నాకున్న దానికి నేను చేస్తూ ఉంటే. ఎందుకంటే అప్పట్లో నేను ఠాగూర్ సినిమా చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. అసలు ఇంత అవినీతి, ఇంత అన్యాయం, కరప్షన్ వీటితో డీల్ అవుతుంటారు కదా. సో మనం కూడా ఏదైనా చెయ్యాలి, సొసైటీకి హెల్ప్ చేసేది ఏదైనా కాదు. అందుకే నేను చూస్ చేసుకునే క్యారెక్టర్స్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్ గా చూస్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటా. సమ్హౌ ఒక్క పాయింట్ అయినా ఇప్పుడు ఓవరాల్ నచ్చుతుందా లేదా అన్నది ఆడియన్స్ ఇష్టం, అది నా చేతుల్లో లేదు. కానీ ఒక రెస్పాన్సిబుల్ గా మనం ఏం చేయగలం అనే ఒక పాత్రలు చూస్ చేసుకోవడంలోనో కథ చెప్పే విధానంలో అయినా ట్రై చేస్తూ ఉంటాను నాకున్న స్థాయిలో నేను. అది మీరు ఎస్పెషలీ పొద్దున లేచిన తర్వాత రాత్రి పడుకోవడానికి ముందు కాల్ చేసే పర్సన్ ఎవరు? ఫస్ట్ పర్సన్, లాస్ట్ పర్సన్? నేనండి పడుకునేటప్పుడు లేచేటప్పుడు అసలు ఫోన్ చాలా దూరంగా పెట్టుకుంటా. ఎందుకంటే నా డే అంతా ఎఫెక్ట్ అవ్వకూడదు నా ఫోన్ వల్ల. వర్క్ ఉన్నప్పుడు ద ఫస్ట్ పర్సన్ ఐ టాక్ టు ఇస్ మై అసిస్టెంట్ అండ్ మేనేజర్ అండి. ఇన్ఫాక్ట్ నేను పొద్దున్న లేచేదే మా అసిస్టెంట్ కాల్ తోని. ఓకే. సో పని ఉన్నప్పుడు ఇది, పని లేనప్పుడు అయితే మాత్రం నా ఫోన్ అసలు నేను ముట్టుకోనండి. నాకు లేదు అంటే అది చాలా ప్రెషర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒకసారి ముట్టుకున్నా అంటే ఏదో ఒక్కటి ఉంటుంది, ఏదో ఒక్కటి డీల్ చేయాల్సి వస్తుంది. ఆల్ ఆఫ్ దిస్ అర్జెంట్ అయితే ఎస్ డెఫినెట్లీ ఐఎమ్ అవైలబుల్, కానీ మోస్ట్ టైమ్స్ ఐ ప్రిఫర్ నాట్ టు. ఒకవేళ మా ఇంట్లో లేకపోతే మాత్రం మా మదర్ కాల్సే ఫస్ట్ అండ్ లాస్ట్. మార్చుకోలేని ఒక అలవాటు అంటే ఏం చెప్తారు? పని చేసేటప్పుడు తిండి తినడం మర్చిపోతాను నేను. ఫుడ్ తినడం మర్చిపోవడం ఎక్కడైనా విన్నారా? అది నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, దరిద్రమైన హ్యాబిట్. ట్రూ అది 100% పనిలో పడిపోతే ఆకలి తెలీదు. ఏదైనా వచ్చినా సరే వాళ్ళు ఎవరో వెయిట్ చేస్తున్నారు అనే విషయంతో సరే తిందాం పక్కన. వర్స్ట్ హ్యాబిట్ అండి నాకు ఇది, తిండి తినకుండా చేయడం అనేది నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే నిద్ర ఉన్నా లేకపోయినా నేను మేనేజ్ చేయగలని ఇంకొక హ్యాబిట్. ఈ 2 హ్యాబిట్లు చాలా వర్స్ట్ హ్యాబిట్ నాకున్నది, మార్చలేని హ్యాబిట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ పుస్తకం క్యారీ, చదవకపోయినా పుస్తకం క్యారీ చేస్తాను జస్ట్ ఇన్ కేస్ అన్నట్టు. ఎలాంటి పుస్తకాలు చదువుతారు? ఇంట్రెస్ట్ ఉంది మీకు? ఎక్కువ నాకు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ బుక్స్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బుక్స్, నాన్ ఫిక్షన్ బుక్స్ ఎక్కువ ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నాను. బట్ ఇప్పుడున్న స్ట్రెస్లో అది కొంచెం ఫిక్షన్కి వెళ్తే బెటర్ ఏమో అనిపిస్తుంది, కొంచెం సరదాగా ఉంటుంది చదువుకోవడానికి. సో రైట్ నౌ మాంగా సిరీస్ చదువుతున్నా, డెత్ నోట్ అని, జాపనీస్ కామిక్ బుక్స్ ఉంటాయి, అది చదువుతున్నా ఇప్పుడు. కొంచెం రిలాక్సింగ్ ఉంటుంది. ఇవి మార్చుకోలేని హ్యాబిట్స్. బాగా ఎవరు అడగలేదు నన్ను ఈ క్వశ్చన్స్. టు మెయింటైన్ యువర్ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ వాట్ యు డూ అంటే ఏం చెప్తారు? ఐ డిస్కనెక్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అండి. వెన్ ఐఎమ్ నాట్ వర్కింగ్ మొత్తం డిస్కనెక్ట్ నాకు. ఎక్కువ పనికి సంబంధించి ఎవరితో మాట్లాడను, పని గురించి ఎవరితో మాట్లాడను. అండ్ మీరు చూస్తే నాకు మెజారిటీ ఒక 95% నా చుట్టూ ఉండే వాళ్ళందరూ నాన్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్స్. ఏంటంటే ఎక్కువ నాన్ ఫిల్మ్స్ గురించే ఉంటాయి కాన్వర్సేషన్స్ కానీ మామూలుగా మా ఒక ఇంటరాక్షన్స్ కానీ. ఇంకోటి ఏంటంటే నేను బాగా పాడ్కాస్ట్ వింటూ ఉంటా, ఎక్కువ పాడ్కాస్ట్ కానీ డాక్యుమెంటరీస్ కానీ ఎక్కువ చూస్తూ ఉంటా, విచ్ ఈస్ కంప్లీట్లీ అన్రిలేటెడ్ టు మై కెరియర్ అనమాట. మోస్ట్లీ ఇన్వాల్వింగ్ ట్రూ క్రైమ్. యా, సో అది వింటే ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. సో దట్స్ అ వెరీ గుడ్ రిలాక్సేషన్ నాకు. ట్రూ క్రైమ్ చూస్తే అది నిజంగా భయం అయ్యేది, బాబా ఇలా ఉన్నారా. నేను చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తాను. అంటే ఐ డోంట్ మీన్ టు బి సౌండ్ లైక్ అ క్రూయల్ పర్సన్, కానీ చాలా డీటెయిల్స్ లైక్ వింటాను. ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద రీసెర్చ్ చేస్తాను, ఇంకా డెప్త్ గా వెళ్ళిపోయి చదువుతాను. నాకు చాలా ఇంట్రెస్ట్. దిస్ ఇస్ మై మోస్ట్ వైండింగ్ డౌన్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అండి. వెరీ ఏదైనా బాగా హెవీగా మైండ్లో ఏదైనా ఉంది, మనకి డిస్ట్రాక్ట్ అవ్వాలి, బాగా డిస్ట్రాక్ట్ అవ్వాలి, అక్కడి నుంచి కంప్లీట్ డిస్కనెక్ట్ అవ్వాలంటే మంచి హారర్ సినిమా పెట్టుకుని చూస్తాను. సో ఇది మీకైతే బాగా దగ్గర ఉంది. థ్రిల్లర్స్, ఐ లవ్ థ్రిల్లర్స్.
ఎందుకంటే కంప్లీట్ డిస్కనెక్ట్ అయిపోయి కాన్సన్ట్రేట్ చేయాలి. సో నాకు అలాంటివి అయితే ఇష్టం. నాతో పాటు నా పప్పి కూడా కూర్చొని చూస్తుంది. అసలు మా వాడికి కార్టూన్స్ ఇవి అవి పెడితే ఆడు చూడ్డు. వాడికి ఏంటంటే ఇలా ఇంటెన్స్ ఇలాగ ఏదైనా హెవీగా ఉందంటే ఆడు కూడా ఇలా చూస్తాడు నాతో పాటు. చాలా మంచి కంపెనీ, ఎవరితో మాట్లాడక్కర్లేదు, ఇద్దరం కూర్చొని చూస్తాం సినిమాలు. రైట్. సో దట్ ఈస్ ఫర్ ఐ థింక్ మెంటల్ హెల్త్. వాట్ అబౌట్ ద ఫిజికల్ హెల్త్ అంటే ఏం చెప్పి? ఫిజికల్ హెల్త్ నేను వర్క్ చేసేటప్పుడు అలా పరిగెడుతూనే ఉంటాను అటు ఇటు. అది పక్కన పెడితే ఖాళీగా ఉన్నప్పుడు ఐ ప్లే లాట్ ఆఫ్ స్పోర్ట్స్ అండి. అవునా? బాగా ఇష్టం నాకు గేమ్స్ ఆడడం అది. సో ఐదర్ ఐ ప్లే టెన్నిస్. యాక్చువల్లీ 1.5 years బ్యాక్ వరకు బ్యాడ్మింటన్ ఆడే, బట్ నాకు లిగమెంట్ టేర్ వచ్చింది బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడే. అప్పుడు సైనా చెప్పింది కొంచెం గ్యాప్ తీసుకో, ట్రైనింగ్ లేకుండా అలాంటివి చేస్తే ఇలాంటి ఇంకా అవుతుంది అని భయపెట్టింది. సో సరే అని చెప్పి ఇంకా నేను బ్యాడ్మింటన్ పక్కన పెట్టి టెన్నిస్ ఐ ప్లే టెన్నిస్ ఆర్ టీటీ బాగా. మా కమ్యూనిటీలో అది నా ఫ్రెండ్స్ ఉన్నారు, కొంతమంది తెలిసిన వాళ్ళు ఇండియా లెవెల్లో అది ఆడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటు ఆడుతూ ఉంటాను. ఐ డోంట్ లైక్ జిమ్ అండి. కెన్ నాట్ వర్కౌట్ టు సేవ్ మై లైఫ్. బట్ నేను ఇష్టపడి కొంచెం వెళ్ళాలి జిమ్కి. బట్ అపార్ట్ ఫ్రమ్ ద ఫిజికల్ అంటే ఇదే. అండ్ మా వాడితో విపరీతంగా బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటాను నేను నా పప్పితో. సో అది కూడా ఇంకో ఫిజికల్ యాక్టివిటీ లాగే. సో అంతే. కానీ ఎప్పుడైనా మీ మనసులో మాట షేర్ చేసుకోవాలి అని అంటే ఎవరితో షేర్ చేసుకుంటారు? ఎవరితో చేసుకోను. అవునా? లేదు లేదు, ఐ డోంట్. ఎక్కువ ఐ కీప్ నాలోనే పెట్టుకుంటాను నేను. అంటే నా డీపెస్ట్ థాట్స్ నాతోనే పెట్టుకుంటా, ఎవరితో షేర్ చేసుకోను. కానీ అది చాలా చాలా బరువైన, డెఫినెట్లీ కదా, ఉంటది. ఓ మై గాడ్. అందుకే మిగతా విషయాల్లో నేను దాచుకోలేను. అందుకే మిగతా విషయాలు చాలా ఓపెన్ గా మాట్లాడతాను, అది జనాలకి ఇష్టం ఉన్నా లేకపోయినా. కానీ అమ్మాయిలు పెళ్ళి అనే ఒక పెద్ద టర్నింగ్ లో, అది చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ అంటారు ప్రతి అమ్మాయి జీవితంలో, అఫ్ కోర్స్ అబ్బాయి జీవితంలో కూడా. కానీ ఎక్కువ ఇంపాక్ట్ పడేది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 1% ఎక్కువ ఉండేది అమ్మాయి జీవితాల మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. మీ ఉద్దేశ ప్రకారం ఇన్ జనరలీ ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక అమ్మాయి కోరుకొని, ఒక హస్బెండ్ అనే ఒక వ్యక్తిలో అమ్మాయి కోరుకునే పాయింట్స్ అంటే ఏం చెప్తారు? మనం ఉన్నా లేకపోయినా మనల్ని ఒకే విధంగా ప్రేమించాలి, ఒకే విధంగా రెస్పెక్ట్ చేయాలి. మన ముందు ఒకలా, మన వెనకాల ఒకలాగా మాట్లాడకండి, ఒకే విధంగా ఉండాలి. మనం ఎమోషనలీ యునో ఒక సేఫ్గా ఫీల్ అవ్వాలి వాళ్ళ దగ్గర. యూనో దే హ్యావ్ అవర్ బ్యాక్ అనే ఒక ఫీలింగ్. ఇది నా పర్స్పెక్టివ్ నేను చెప్తున్నా. 3 ఏంటంటే మనల్ని మనం, అంటే ఇది 2 వైపులు వెళ్తారు నేను చెప్పే ఇప్పుడు అన్ని పాయింట్స్. అటు నుంచి రావాలి నేను ఇవ్వను అని నేను అనట్లేదు. మన ఒక భావాలకి, మన ఒక ఆలోచనలకి అగ్రి అవ్వాలి అని కంపల్సరీ లేదు, కానీ అండర్స్టాండింగ్ వేర్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ అండ్ రెస్పెక్టింగ్ అవర్ జర్నీ, అవర్ థాట్ ప్రాసెస్. ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ అన్నది ఉండాలి. 3, 4 కలిసి యాక్టివిటీస్ చేయగలగాలి నాకు తెలిసి. అంటే we should be able to enjoy walking in a park, going for walks, or పొద్దున్న కాఫీతో పాటు కూర్చుని కబుర్లు చెప్పుకునేలాగా. అక్కడ కూర్చొని నీ ఫోన్లో నువ్వు నా ఫోన్లో ఉండి, దట్ ఈస్ నాట్ ఎ రిలేషన్షిప్ ఇన్ మై ఐస్. కొన్నిసార్లు ఎవ్రీ టైమ్ పార్ట్నర్స్ 50-50 చేయలేరు. కొన్నిసార్లు మేబీ ఐఎమ్ నాట్ ఇన్ అ గుడ్ ప్లేస్, సో ఐ కెన్ ఓన్లీ డూ 10%. అలాంటప్పుడు దే షుడ్ బి ఏబుల్ టు డూ 90%. కొన్నిసార్లు దే వోంట్ బి ఏబుల్ టు డూ లైక్ 5% అని ఎక్కువ ఇవ్వలేదు, నేను 95%. దట్ పికింగ్ అప్, దట్ అది ఐ ఫీల్ లైక్ ఒక లాంగ్ టర్మ్లో ఒక హెల్దీనెస్ మెయింటైన్ చేస్తుంది రిలేషన్షిప్లో. 5 పాయింట్స్ అయిపోయాయి కదా. జనరల్గా ఒక మూవీకి ఇంకొక మూవీకి మధ్యలో కొంత గ్యాప్ ఎవరికైనా ఉంటుంది. ఆ గ్యాప్ లో మీరు ఏ వర్క్ చేయడానికి ప్రిఫరెన్స్ ఉంది అంటే ఏం చెప్తారు? couple of years లో నాకైతే గ్యాప్ నన్ను అడిగితే ఒక 2020 నుంచి గ్యాప్ లేదండి నాకు, ఎందుకంటే కంటిన్యూస్ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల. ఇన్ఫాక్ట్ ఈ ఒక్క 1 month లో 4 projects జగల్ చేస్తున్నాను నేను. సో బిఫోర్ దట్ అంటే మనకి గ్యాప్ బాగానే ఉండేది కాబట్టి నేను ఎక్కువ ట్రావెలింగ్ ప్రిఫర్ చేసేదాన్ని, ఎందుకంటే ఇక్కడ నుంచి కంప్లీట్ డిస్కనెక్ట్ అయిపోయి ఎక్కడికైనా. అండ్ మెజారిటీ ఏంటంటే సోలో ట్రావెలింగ్ చేసేదాన్ని నేను. బ్యాక్ ప్యాక్ వేసుకుని ఐ యూస్ టు గో, వెళ్ళి యాక్టివిటీస్ అన్నీ చేసి ఐ యూస్ టు బిఫ్రెంట్ పీపుల్ ఆల్ అరౌండ్ సింగపూర్లో. ఇక్కడ ఐ యూస్ టు బిఫ్రెంట్ ర్యాండమ్ పీపుల్ అండ్ ఆల్. దానివల్ల కొంచెం నేను ఓపెన్ అప్ అయ్యాను, లేకపోతే ఐ యూస్ టు బి వెరీ ఇంట్రోవర్ట్ దానికి ముందు. సో అది ట్రావెలింగ్ బాగా చేసేదాన్ని. ఈ మధ్యకాలంలో బాగా గ్యాప్ వచ్చింది నాకు లాస్ట్ 4-5 yearsలో. అది కాకుండా ఎక్కువ పుస్తకాలు చదువుతాను, అండ్ అంతే ట్రావెలింగ్ అండ్ రీడింగ్. అండ్ నాకు పెయింటింగ్, రైటింగ్ బాగా ఇష్టం ఉండేది, కానీ ఎక్కువ ఐ డూ అంటే థెరపీ కింద నేను ఎక్కువ పెయింటింగ్ ఆర్ స్కెచింగ్ ఇలాంటివి ఎక్కువ నేను చేస్తాను. కవితలు రాస్తారా ఏంటి?
పోయిటరీ ఇంట్రెస్ట్ ఉండేది, కథలు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. చిన్నప్పుడు స్కూల్ నుంచి రాసేదాన్ని నేను కథలు, షార్ట్ స్టోరీస్ నుంచి రాసేదాన్ని. ఓకే. ఇన్ఫ్యాక్ట్ నా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తను బేసిక్లీ తమన్ గారి టీంలో అది కూడా వర్క్ చేశారు, రెహమాన్ గారి టీంలో. అది ఆయన ఇప్పుడు హ్యారీ మెట్ సేజల్, షారుఖ్ ఖాన్ దాని ఇంట్లో మ్యూజిక్ కింద వర్క్ చేశారు. మీ ఇద్దరం క్లాస్మేట్ స్కూల్లోని. సో తను అసలు యూస్ టు బి బిగ్ ఫ్యాన్ నా స్టోరీస్ కి. తను నేను ఎక్కువ దెయ్యం స్టోరీలు రాసేదాన్ని అప్పుడు కూడా. నేను అవే చూస్తా. ఆహట్ షో తెలుసా, సరిపోయింది. తెలుసా మీకు? ఇవన్నీ కూర్చొని చూసేదాన్ని అసలు చాలా సిన్సియర్ గా. చాలా ఇష్టం, అదొక వియర్డ్ అబ్సెషన్ అండి నాకు ఇది. అంటే ఐ ఆల్వేస్ బీన్ వెరీ క్యూరియస్ అబౌట్ దిస్ సూపర్ న్యాచురల్ థింగ్స్, దిస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ థింగ్స్ ఆర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్, బ్లాక్ హోల్స్, టైమ్ ట్రావెల్స్, ప్యారలల్ యూనివర్సెస్, కాన్స్పిరసీ థియరీస్, ఇవన్నీ చాలా ఇష్టం నాకు. వాట్ వాస్ ద ఒరిజినల్ క్వశ్చన్? ఇది ఒకటి నాకు మతిమరుపు. లేదు, ఏం కాదు, కరెక్ట్ గానే చెప్పారు. ఏ డ్రెస్ మీకు చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది వేసుకోవడానికి? ఓవర్ సైజ్ టీ షర్ట్స్ అండ్ ట్రాక్ ప్యాంట్స్. ఐ లవ్ ఇట్ టు పాయింట్. బయటకు కూడా అదే వేసుకెళ్తానేమో అసలు మా ఇంట్లో మా అమ్మ తిడుతూ ఉంటారు, అసలు నువ్వు ఎక్కడ ఏ వేసుకుంటున్నావో అర్థం అవుతుందా, నువ్వు ఇంట్లో వేసుకునే బట్టలు బయట కదా అంటే కంఫర్టబుల్గా ఉంది కదా, ఏంటి కంఫర్టబుల్గా ఉంది అంటే. సో ఎక్కువ కంఫర్ట్ ప్రిఫర్ చేస్తాను నేను. ఏదంటే అంటారు పెద్ద పెద్ద యాక్టర్స్ వాళ్ళు కూడా కంఫర్టబుల్ గానే వెళ్తారంటే వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్స్, నువ్వు నీట్ గా తయారయ్యేలు ఫస్ట్ అంటారు. లూజ్ కుర్తాస్ ఉంటాయి, లూజ్ ప్యాంట్స్, లూజ్ టాప్స్, బాగా అవి ప్రిఫర్ చేస్తాను. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే కొంచెం సన్నగా ఉంటాయి కదా, అది ఇంకా సన్నగా కనిపించడం వల్ల ఏంటి బాగా పాడైపోయి ఉంటారు ఎక్కడ కనిపించిన సరే వచ్చి అలాని కొంచెం బొగ్గులు వచ్చి కాస్త సరేరా బాబు ఏం చేయాలి మీరే చెప్పండి. ఒక దగ్గరికి వెళ్తే అదే రోజు ఒక దగ్గరికి వెళ్తే రావయ్యారు సన్నగా అయ్యారంట. అవును, ఇలా ఉంటే ఇలా అలా ఉంటే అలా ఉన్నారంటారు. సో ఇంకా ఇలా ఉంటే ఇలాగే ఉందాం అనుకున్నాను నేను. ఇంకా ఎనీవే ఎలా చేసినా కంప్లైంట్స్ ఉన్నాయి కదా, సరే మళ్ళీ మనం ఉందాం అనుకున్నాను. ఇంకా సో వాట్ ఆర్ ద ఫ్యూచర్ ప్లాన్స్? సినిమా సరే ఒక 4 years నుంచి కంటిన్యూస్గా బ్రేక్ లేకుండా నడుస్తుంది. సో మీ వరకు మీ జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకున్నారు అంటే ఏం చెప్తారు? స్టార్టింగ్లో విపరీతంగా ప్లాన్ చేసుకున్నానండి, ఇది అది అని. ఒక్కటి కూడా ప్లాన్ ప్రకారంగా అవ్వలేదు. సో తర్వాత ఏంటంటే అనుకున్నాను, సరే ఇదంతా ఇలా కాదు కానీ మనం గో విత్ ద ఫ్లో చేద్దాము, గో విత్ ద ఫ్లో చేసి ఇంప్రూవైజ్ చేద్దాం అనుకున్నాను. దాని తర్వాత ఇంకా 2019 నుంచి ఐ థింక్ 2018 ఎండ్ వరకు హెవీ ప్లానింగ్, అన్నీ వర్క్ ఫాలో అవుతాయి, ఒక్క ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. 2019 నుంచి ఇంక ఇదంతా కాదు, వెళ్ళేదేదో వెళ్దాం, వీల్ గో విత్ ద ఫ్లో అని చెప్పి ఇంకా 19 నుంచి ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఇంక ఇక్కడ నుంచి కూడా ఐ వాంట్ టు గో విత్ ద ఫ్లో ఓన్లీ. ఎందుకంటే ప్లానింగ్ ఇది అది మనకు వర్కౌట్ అవ్వట్లేదులేండి. బట్ మైండ్లో అంటూ కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను, ఇలాంటి ప్రాజెక్ట్స్, ఇలాంటి సెటప్ ఉంటేనే ఇంకా మనం వర్క్ చేద్దాము అనే కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి. కొంచెం ట్రావెల్ చేయాలి అని ఎందుకంటే 5-6 yearsగా ఐ బీన్ వెరీ ఇది కాబట్టి ఎక్కడికైనా ఎక్కడికైనా వెళ్ళి కొంచెం అంటే నాకు నచ్చినట్టు నేను కొంచెం రిలాక్సింగ్ గా ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళాలి, వద్దు అంటే ఉండిపోవాలి అనే ఆ ఫ్రీడమ్ ఉంచుకోవాలి. అండ్ మనం ప్లాన్ చేసుకునే టైంలోని వేరే వాళ్ళు అవైలబిలిటీ లేదు అనుకోండి, మనం కూడా డిసప్పాయింట్ అయ్యి అబ్బా ఇప్పుడు ఏ వెళ్తాలే వాళ్ళకి ఫ్రీ ఉన్నప్పుడు అనుకుంటాం. సో కొంచెం మన టైము మన చేతుల్లో ఉండాలి, మన నచ్చినట్టు మనం గడపాలి అంటే కొంచెం ఎవరితో లింక్స్ పెట్టుకోకుండా మనం వెళ్ళిపోవడం బెటర్ అనుకుంటున్నాను నేను. ఐ వాంట్ టు గో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, నాకు జపాన్ వెళ్ళాలని ఉంది, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్దామని. అంటే దాని గురించి చూస్తూ ఉంటాం కదా, బయట వీడియోస్ చూస్తూ ఉంటాం. నేను కొంతమంది ట్రావెల్ లాగ్స్ చూస్తాను. ఉమా ట్రావెలర్ అని ఒక అతను ఉంటాడు, మా మదర్ కి చాలా ఇష్టం ఆయన ఒక వీడియోస్. ఆయన అసలు ఏమేమి ప్లేసెస్కి వెళ్తారండి, ఆయన ఎంత చక్కగా హీ ఎక్స్ప్లోర్స్ ఆల్ దీస్ ప్లేసెస్. ఏదో ఇండియాలోనే సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అతని దగ్గర. సో ఆయన వెళ్ళిన అవన్నీ చూసినప్పుడు చాలా డీటెయిల్ గా ఆయన ఇస్తూ ఉంటారు. అవి చూసి అసలు వెళ్ళాలని, ఫస్ట్ జపాన్ కి అయితే వెళ్ళాలని ఉంది నాకు. దాని తర్వాత మిగతా ప్లేసెస్ చూద్దాం. ఇండియాలో బాగా తిరిగా, బయట ఎక్కడికైనా వెళ్దాం. బట్ అల్టిమేట్ గోల్ అంటే ఏం చెప్తారు? హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్. ఓకే, నాకున్న జీవితంతో నేను చేసిన దాంతో ఐఎమ్ హ్యాపీ అనే ఒక ఫీలింగ్, ఆ సంతృప్తి కోసం చూస్తూ ఉంటాను.
దానికన్నా పెద్ద అల్టిమేట్ గోల్ అంటే పెళ్లి మీద మీ అభిప్రాయం? పెళ్ళి అన్నది ఇంపార్టెంట్ అండి, కంపానియన్షిప్ ఇంపార్టెంట్. ఏ వయసులోనే ఆ వయసు ఉండాలి. డెఫినెట్లీ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫర్ అ గుడ్ కంపానియన్షిప్. గుడ్ థింగ్. నేను నమ్మేది ఏంటంటే కరెక్ట్ టైంలోనే అంత జరుగుతుందని. మనం చేసుకుంటూ టైం అయిపోతుందా లేదా, ఏదో అయిపోతుందా లేదా, ప్రెషర్ ఉందా అనిస్తే రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుందని కదా యూనివర్స్కి వదిలేస్తున్నాను. కరెక్ట్ టైం అన్నప్పుడు జరుగుతాయని. బికాజ్ కెరియర్ వైజ్లో కూడా నేను ఒకలా ప్లాన్ చేసుకున్నాను, కానీ టైం వచ్చినంత వరకు టైం పట్టింది. టైం వచ్చాకే మనకు ఇది వచ్చింది. సో అన్ని విషయాల్లో ఇంకా అదే పెడుతున్నా. దట్ టైం హ్యాస్ టు కమ్. టైం హ్యాస్ టు కమ్. యూనివర్స్ హ్యాస్ టు డిసైడ్ మనకి ఏంటి అన్నది. కరెక్ట్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నెక్స్ట్ 2-3 yearsలో చేసుకుందాం నేను అనుకున్నా సరే అది వర్కౌట్ అవ్వాలి కదా. ఎగ్జాక్ట్లీ. మన లిస్ట్లో మనం పెట్టుకున్నాం కదా అని ఆ టైంలో మనం కంగారు పడిపోయాం అనుకోండి, మనం ఎందుకంటే లైఫ్ లాంగ్ రిగ్రెట్స్ ఉండకూడదు. ఆచితూచి అడిగేయాలి. సో జాగ్రత్తగానే డెసిషన్ తీసుకుందాం. కంగారులో వద్దు, డెస్పిరేషన్లో వద్దు, ఎవరో ప్రెషర్ వల్ల వద్దు అనేది. అండ్ ఐమ్ వెరీ లక్కీ దట్ నా ఫ్యామిలీ చాలా సపోర్టివ్, చాలా అండర్స్టాండింగ్. అండ్ ఇప్పుడు కూడా టైమ్స్ మారే. నోబడీ ఈజ్ ఇప్పుడు అబ్బాయిలు కూడా దే అండర్స్టాండ్ కదా, లైక్ వాళ్ళ కరియర్ ఉంది, ఇది ఉంది, అది ఉందని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళకి లిమిటేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లేదు ఇంతే ఉండాలి, వాళ్ళ వయసు అంతే ఉండాలి, వాళ్ళు ఇదే చేయాలి, వాళ్ళు ఇది చేయకూడదు, పెళ్లి తర్వాత ఇలా ఉండకూడదు అనేది అయితే చాలా మారింది. నా ఫ్రెండ్స్లోనే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అన్నది. సో ఇట్ ఈస్ మేకింగ్ థింగ్స్ ఈజియర్. ఫైనలీ నేనేంటంటే అబ్బాయిలు అమ్మాయిలు కలిసి వర్క్ చేస్తున్నారు టు మేక్ థింగ్స్ వర్క్. ఈ మధ్య సొసైటీలో అట్లీస్ట్ నా చుట్టుపక్కల ఉన్నది వెరీ రిఫ్రెషింగ్, వెరీ సేఫ్, మెంటలీ చాలా స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళ చుట్టూ ఉంటుంటే. ట్రూ అబ్సల్యూట్లీ. కానీ జనరల్గా అంటే ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా యంగర్ జనరేషన్ ఎలా ఉంది అంటే రేపు అనేది ఎలా ఉందో మనకు తెలియదు, ఈ రోజే మన లైఫ్ని ఎంజాయ్ చేసేద్దాం, సేవింగ్ మాట దేవుడు అరుగు, హ్యాపీగా ఎక్కడ తిరిగేద్దాం, ఇది తినేద్దాం, ఇది చేసేద్దాం అన్న పాయింటే ఎక్కువ ఉంది. సో మీ వరకు సేవింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదంటే ప్లానింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏం చెప్తారు? సేవింగ్ అంటే మనీ వైజ్. సో నేను అస్సలు స్పెండ్ థ్రిఫ్ట్ కాదండి. నేను ఖర్చులు ఎక్కువ చేయను. నాకు నీడ్స్ కూడా చాలా బేసిక్ నీడ్స్ నావి. సో నేను ఉండేది ఫ్యామిలీతోనే. సో కాబట్టి ఎక్కువ నాకు షాపింగ్ మీద వాటి మీద ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంది. నా దగ్గర వచ్చిన మ్యాక్సిమమ్ వచ్చింది అలా నేను మా మదర్కి ఇచ్చేస్తాను. ఓకే, బికాజ్ ఎస్ అంతే, ఆవిడకి ఇచ్చేస్తాను. షీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ నాకు ఓన్లీ అవసరం ఉంటే నేను ఖర్చు పెడతాను అనే విషయం కూడా మా అమ్మకి తెలుసు. ఐ డూ అ లాడ్ ఆఫ్, నా పరిధిలో నాకు అయినంత వరకు నేను ఎక్కువ ఐ ట్రై టు డూ అ లాడ్ ఆఫ్ చారిటీ థింగ్స్ అనమాట. నాకు అంటే నేను సేవ్ చేసుకున్న దాంట్లో నేను కొంచెం ఎక్కడైనా అతిగా ఖర్చు పెడతానంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డొనేషన్స్ ఆర్ చారిటీ, మెయిన్లీ ఫర్ యానిమల్ షెల్టర్స్. ఇది నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అది పక్కన పెడితే సేవింగ్స్ అనే విషయం కొంచెం మొత్తం అమ్మ చూసుకుంటా, నేను ఎక్కువ ఖర్చు పెట్టను కాబట్టి ఆ విధంగా నాకు పెద్ద ఇదేం లేదు. ఇది కొనేయాలి, అది కొనేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి అనే ఆశలు కూడా చాలా తక్కువ ఉన్నాయి నాకు. ఐఎమ్ నాట్ వెరీ మెటీరియలిస్టిక్. నేను సంవత్సరం 2 సార్లు చేస్తాను షాపింగ్. అది కూడా ఒకసారి ఫోర్స్ఫుల్గా నా పుట్టినరోజు అప్పుడు 1 or 2, ఇంకోసారి అస్సలు బట్టలన్నీ అయిపోయాయి, మా అమ్మకి చిరాకు వస్తుంది వేసుకుంటున్నాం అని. సో అలాంటప్పుడు వెళ్ళి ఏదో మా అమ్మ తీసుకెళ్ళి కొని పెట్టడం అలాంటివి ఉంటాయి అంతే. సో ఆ విధంగా నాకు కొంచెం లో మెయింటెనెన్స్. నేను ఇయర్ అయిపోయిందా మీ బర్త్డే? లేదు, ఇంకా అవ్వలేదు. నేను లాస్ట్ టైం కూడా నా బర్త్డేకి వెళ్తున్నాను అంటే నా బర్త్డేకి నా ఫ్రెండ్స్ నన్ను ఊరు తీసుకెళ్లారు. నాకు ట్రెక్కింగ్, హైకింగ్, ఇలా అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఉన్నప్పుడు నన్ను ఇలా తీసుకెళ్ళి ఒక మంచి హైకింగ్ ట్రైల్స్కి అది ఒక 2-3 days ఎక్కడికో వెళ్ళాం అనమాట మేము. వెళ్ళినప్పుడు అప్పుడు వెళ్ళి అది కూడా ఏంటంటే ట్రెక్కింగ్ ప్యాంట్స్ ఇవి అవి తీసుకుని వెళ్ళాను అంతే. అదే నా బర్త్డే షాపింగ్. మూవీకి సంబంధించి ఇది ప్రమోషనల్ ఎంట్రీ, ప్యూర్లీ పర్సనల్ ఎంట్రీ మీరు చాలా ఇచ్చేస్తారు. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్ అగైన్ అండ్ అగైన్. అందుకే ఫైనల్గా చాందిని చౌదరి గారు ఎలాంటి అబ్బాయి కావాలి అంటే ఏం చెప్తారు? ఇందాక చెప్పాను అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఉండి నా ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీ కింద ఇష్టపడి ఓన్ చేసుకుని ఉండాలి. నేను ఐ బిలీవ్ ఇన్ సపోర్టింగ్ ద హెక్ అవుట్ ఆఫ్ మై పార్ట్నర్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బిగ్గెస్ట్ చియర్ లీడర్ నేనే అవ్వాలనుకుంటాను. నేను కూడా నా పార్ట్నర్ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇట్ షుడ్ ఆల్వేస్ బీ ఈక్వల్. అండ్ అట్ సమ్ పాయింట్ నేను ఇఫ్ ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఫ్యామిలీ కంప్లీట్లీ, అలాంటప్పుడు నాకు ఒక సపోర్ట్ సిస్టమ్ కింద ఉండాలి. బికాస్ నేను ఏంటంటే ఐఎమ్ అ వెరీ ఇమోషనల్ పర్సన్.
సో నాకంటూ ఒక ఫ్యామిలీ వచ్చిందంటే నా సర్వస్వం అంతా నా ఫ్యామిలీ గురించే పెట్టుకుంటాను. అప్పుడు నేను ఇంకొక విషయం లోపలికి ఎంటర్ అవ్వనివ్వను అంత. అండ్ ఐమ్ వెరీ ప్రొటెక్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నా అనుకునే వాళ్ళు కానీ నా అనుకునే ఆలోచనలు కానీ నేను చాలా ప్రొటెక్టివ్గా ఉంటాను, చాలా ఫియర్స్లీ ప్రొటెక్టివ్ ఉంటాను. అంటారు కదా ఫియర్స్ మదర్ బర్డ్ అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది నాకు. సో అలాంటప్పుడు ఐ నీడ్ మై మ్యాన్ టు స్టెప్ అప్ అండ్ బీ దేర్ ఫర్ మీ అండ్ బీ మై బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్. దట్స్ గ్రేట్. బికాజ్ ఐ వుడ్ డూ ద సేమ్ ఫర్ హిమ్. కానీ చాందిని మీ ఒరిజినల్ పేరే? పుట్టిన పేరు పుట్టినప్పుడు పేరే. ఓకే, అమ్మ వాళ్ళు పెట్టిన పేరే. కానీ ఇండస్ట్రీలోకి రావడానికి ముందే చౌదరి అనేది పేరు పక్కనే ఉండిందా? చిన్నప్పటి నుంచి ఇదే. స్కూల్లో ఎవరినైనా అడిగినా నా పేరు అలాగే తెలుసు, చాందిని చౌదరి. నేను ఒక్కదానే ఉండేది నా పేరుతోని. అండ్ ఏంటంటే చాలా రైమింగ్ గా ఉంటది, యూనో లైక్ ఆ రైమింగ్ గా ఉంటది. స్కూల్లో అలాగే పిలిచేవారు, టీచర్స్ అలాగే పిలిచేవారు, ఇంకా అదే అలవాటు అయిపోయింది. మా పీటీ సార్ అలాగే పిలిచేవారు, ఇంకా అలాగే అలవాటు అయిపోయింది. ఇంకా నేను అంటే ఇండస్ట్రీకి రావాలి వస్తాను అనే ఆలోచన లేదు, రావాలి అనే ఆలోచన ఉన్నా సరే. సో ఇలాగ ఇండస్ట్రీలో పేర్లు మార్చుకుంటా, స్క్రీన్ నేమ్ ఇంకోటి ఉంటుంది అనే విషయం నాకు తెలీదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది అడిగారు, ఇది మీ ఒరిజినల్ పేరేనా, ఇండస్ట్రీ కోసం పెట్టుకున్నారా అని. ఇండస్ట్రీ కోసం పెట్టుకుంటారా అని అడిగేదాన్ని నేను, అప్పుడు నాకు తెలియక. దాని తర్వాత ఏంటంటే ఇంకా ఈ పేరు బాగా తెలిసింది కాబట్టి ఇప్పుడు నేను పేరు ఏమైనా మార్చుకున్నా తీసేసిన సగం. చాందిని అంటే ఏ చాందిని అని అడిగితే మీరు ఏం చెప్తారు? ట్రూ. సో నేను ఓకే యూ కాల్ మీ చాందిని, నో ప్రాబ్లం. వెన్ సమ్మన్ ఎల్స్ ఆస్క్ ఏ చాందిని గురించి మాట్లాడుతున్నారు అంటే మీరు అప్పుడు మీరు ఏం చెప్తారు మీరు చెప్పండి, మీ ఇష్టం. యూ కెన్ కాల్ మీ చాందిని, యూ కెన్ కాల్ మీ సీసీ, యూ కెన్ కాల్ మీ చందు. కానీ మీ పేరు ముందు కలర్ ఫోటో చాందిని చౌదరి వస్తూ ఉంటుంది. సిసిసి ఇంకా అద్భుతం అది. సి అనేది ట్రిపుల్ సి, ట్రిపుల్ ఆర్ లో ట్రిపుల్ సి, అదే సి క్యూబ్ అనమాట. సి క్యూబ్ ఇదేదో బాగుంది, రాసుకోండి. రాసుకోరా సాంబా, రాసుకోరా సాంబా. సో స్వీట్ ఆఫ్ యూ. విపరీతంగా నేను సినిమా డైలాగులు విపరీతంగా వాడతాను రియల్ లైఫ్ లో. చాలా సార్లు నాకు ఇంటర్వ్యూలు అది అవ్వదు కానీ మీరు బయట చూస్తే తెగ వాడతాను నేను తెలుగు సినిమా డైలాగులు బాగా. ఇందులో మనకి కాంబినేషన్ సీన్ ఏం పడలేదు అనుకుంటా మన ఇద్దరిది కదా? ఐ థింక్ పడింది కదా, మీరు యూనిఫామ్ లో క్లైమాక్స్. అవునవును, పడింది, మంచి సీన్ పడింది మన. ట్రూ 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 ట్రూ. అండ్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ మీరు వచ్చి చేయడం అనేది. ఎందుకంటే మీలాంటి ఒక రెస్పాన్సిబుల్ అండ్ అమేజింగ్ జర్నలిస్ట్ ఇలాంటి ఒక యూనో ప్రధాన పాత్ర మా సినిమాలో చేయడం అనేది ఐ వాంటెడ్ టు పర్సనలీ థ్యాంక్ యూ మీరు అలా చేసినందుకు. ఎందుకంటే ఆ సీన్ కి చాలా మంచి వాల్యూ యాడ్ చేశారు, మీ ఫేస్ తోనే మీరు చాలా వాల్యూ యాడ్ చేశారు. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. సో పర్సనలీ థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, ఐ షుడ్ సే దట్ రియల్లీ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ యు ఆర్. మీతో వర్క్ చేయడం చాలా చాలా సంతోషం. ఐ ఫీల్ ద సేమ్ అబౌట్ యూ. అండ్ మోర్ ఓవర్ ఏవం ఖచ్చితంగా మీకు కమర్షియలీ చాలా మంచి సూపర్ డూపర్ హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఎన్నో మంచి ప్రాజెక్ట్స్ రావాలి. నాకు మాత్రం ఇంకొక మంచి ఎంట్రీ ఇవ్వాలి. అయ్యో మీరు ఫోన్ చేయండి, వచ్చి వాలిపోతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఫర్ దిస్ మూవీ ఎస్పెషల్లీ. థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ అ లాట్. మీతో నాకు ఒక ఫోటో, కలర్ ఫోటో, కలర్ ఫోటో.